రేయ్, ఎవర్రా? ఎరా మామా, ఎలా ఉన్నావు? ఏంట్రా మామ మొహం అంతా వాడిపోయింది. రేయ్, సరిగా నిద్రపట్టలేదురా. ఇంట్లో ఎవరెవరో తిరుగుతున్నట్టుందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అంత నిద్ర లేకుండా ఏం వెలక పెడుతున్నావురా? లాక్డౌన్లో ఎవరు దొరక ఫీల్ అవుతున్నావేమో. మామా, నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. కరెక్ట్గా లాక్డౌన్కి 2 రోజుల ముందు కొత్తగా 3 ఫిగర్లను పట్టా. అది సరిపోదన్నట్టు ఇల్లెత్తుక్కుంటూ మరి లడ్డు లాంటిది ఒకటి వచ్చి ఇరుక్కుంది. ఏమంటున్నావురా? ఈ లాక్డౌన్ నీకు బాగా వర్కౌట్ అయినట్టుందిరా. మామా, అబ్బా, అది ఉంది. జిమ్ అనే కలరు, అది వాడే పర్ఫ్యూమ్ స్మెల్ చంపేస్తుంది. దీనమ్మ జీవితం. అరే మామా, కసిగా పట్టుకొని రసగుల్లలో జుర్రేయచ్చు. మ్యాట్ ఏంటంటే మన కంపెనీ ఆంటీ దగ్గర కూడా ఇటువంటి ఫిగర్ని చూడలేదు. వింటుంటేనే టెన్షన్ వచ్చేస్తుందిరా. ఒక్కసారి చూపించరా. చూస్తే ఫ్లాట్ అయిపోతావురా. ఫోటో పంపించాను రా, చూసుకో. నిజంగానే రసగుల్లరా. అబ్బా రే, ఏంట్రా ఇంత బాగుందేంట్రా? పేరేంట్రా మావా? మీరారా? ఫుల్ నేమ్ చెప్పరా. మీరా కృష్ణకుమార్ అనుకుంటా. డన్. మీరా కృష్ణకుమార్. రేయ్, నీకేమైనా కనబడిందా? చూసాడ్రా, వాడేవాడ్రా వల్లకాట్లో వచ్చి లేచి వచ్చినట్టున్నాడు. రేయ్, వాడు మా ఫ్లాట్లో ఐరన్ చేసేవాడ్రా. వాడు చచ్చిపోయి 1 మంత్ పైనే అవుతుందిరా. ఏంటి 1 మంత్ పైన అయిందా? రే, ఇదేదో పెద్ద గందరగోళంగా అనిపిస్తుంది మావా. ఇప్పుడు ఒక లింక్ పంపిస్తాను చూడు మావా. మావా, నువ్వు చెప్పిన మీరా చనిపోయి 5 సంవత్సరాలైంది మావా. రే, ఇది అసలు పాసిబుల్ కాదురా. ఇదేదో స్కామ్ అయ్యి ఉంటుంది. నాకెందుకు భయం వేస్తుందిరా. రే, ఇన్ని రోజులు దాంతోనే ఉన్నాను రా. ఇప్పుడే మొహం మీద కొట్టి రూమ్లో కట్టిపడేశాను. చూపిస్తాను.
రేయ్ ఇదిగో చూడరా ఇప్పుడేమంటావు? రే ఎక్కడ్రా, ఎవరు కనిపించట్లేదు. ఏమంటున్నావురా? సార్ ఆర్కే రోల్ లో ఉన్న ఫైలే చెక్ చేస్తున్నాను సార్. మీరేం కంగారు పడదు సార్, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఏంటి చెప్పు. ఒక 2 నిమిషాలు కిందకు చెల్లు. నేను చాలా ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సార్ 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 అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్, ఏం మిస్ అవ్వలేదు సార్. నేను చూస్తున్నాను సార్, ఈ రోల్లో ఉన్నాయి, ఫైల్లో ఉన్నాయి సార్. దుఃఖంతో రోదిస్తున్న కాజల్. హాయ్ మ్యామ్. ఓసారి కెమెరాకి హాయ్ చెప్పండి. ఎవడ్రా నువ్వు? మ్యామ్ నేనెవరో తెలీదా? నేను ఇన్స్టాగ్రామ్ ప్రసన్న. అయితే అయితే గీతే ఏం లేదు మేడం, నేను పెట్టిన ఛానల్ కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ లాక్ డౌన్ టైంలో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందా అనేది వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టారు అనుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా? అయ్యో ముందు వీడియో కట్ చేయి. కట్ చేయబే. అయితే ఇంక నా గురించి మీకు తెలియదు అనుకుంటా. నా ఛానల్ విషయానికి వస్తే చాలా మంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఫాలో అవుతుంటారు. మీరు చూడడానికి పొదిరెక్కిన కత్తిలో ఉన్నారు కనుక మిమ్మల్ని అసలు వదిలిపెట్టరు, లేపుకెళ్ళిపోతారు. మీకు హీరోయిన్ గా ఛాన్స్ రావడం అనేది కన్ఫర్మ్. ఫిక్స్ అయిపోండి. చిన్న వీడియో చేద్దామండి ప్లీజ్, నా కోసం. ఏమంటారు? సరే ఉండు, వస్తా. రేయ్ పిట్ట పడిపోయింది. ఏయ్ చేతులు చాపు. అచ్చి చాపు. లోపలికి వెళ్ళిపోతాం. ఏ ఆగరా, ఏంటి ఓవర్గా ఎక్కేస్తున్నావు? నేనెక్కుతున్నానంటావా? ఆ, పాల డబ్బా లాంటి ఫేసు, పేడకల్లు ఎత్తుకునే లాంగ్వేజ్. అయ్యయ్యో మేడం, ఇది సామాన్లు తోమేది కదా. ఏ మూసుకుని చెప్పింది చేయబే. పోయండి. అయ్యో ఎంత కష్టపడాల్సి వస్తుందిరా దేవుడా. పదండి మేడం పోదాం. ఇప్పుడు మీకు ఓకేనా? పదండి. అయ్యయ్యో మేడం, యాసిడ్ ఇది. నా వల్ల కాదు, చేతులు కాలిపోతాయి. ఏహే కాలకుండా ఉండడానికే రా ఇది. ఛాన్సే లేదు, పడితే బొబ్బలే. చేతులు బాగున్నాయి కదా, పదండి పోదాం. సరే, ఎందుకైనా మంచిది 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తురా, అర్థమైందా? హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ టైం చాలా మంది నన్ను అడిగారు ఏ విధంగా టమ్మీ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు అని. Keep fit, stay healthy, and let's beat this corona.